నువ్వు ఇక్కడ పెట్టి బిజినెస్ చేసుకుంటున్నావు బాగానే, పొద్దుగాల వాకింగ్ చేసేటోళ్ళకి ఇక్కడ కప్లాన్ని ఎవరివి మరి? ఈ కప్లాన్ని ఎవరివి ఇవ్వాలా? గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇవ్వాలా? అంటే లైఫ్లో ఒక్కసారి నాకు చేయాలి మమ్మీ, మజా వస్తుంది, కిక్ వస్తుంది లైఫ్లో. ఫైనల్లీ వీఆర్ ఇన్ కోటి. చూడండి ఇప్పుడు సైలెన్సర్ ఎంత వేడి జనరేట్ చేస్తుందో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, యాక్చువల్లీ నేను మన కైల్ని తీసిన వాకింగ్కి వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చి 6 అవుతుంది, వాకింగ్కి వెళ్ళాలి. బై ద వే నేను మీకు ఒక చూపిస్తా ఒకటి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను బోర్డు రాసి కూడా పెట్టిన, డోంట్ త్రో డస్ట్ హియర్ అని చెప్పి. స్టిల్ డస్ట్ చేస్తున్నారు. అసలు ఏం మనుషులు ఏం అర్థమవుతలేదు. కెమెరాస్ పెట్టిస్తున్నా ఈరోజు మొత్తం కెమెరాస్ పెట్టిస్తే దొరుకుతారు ఎవడే. లిటరల్లీ కెనడాకి అంటే ఫారిన్ కంట్రీస్కి మన ఇండియాకి ఉన్న పెద్ద దరిద్రం ఇది. అంటే మనుషుల మైండ్ సెట్ చూడండి. చెత్త డబ్బులో చెత్త ఏరి ఇట్లా రోడ్ల మీద వేస్తారు. ఎవరి ఇంటి ముంగల పడతా అన్న ఇంటి ముంగల ఓపెన్ స్పేస్ ఉందంటే ఆడేస్తారు. అసలు వీళ్ళకి ఎట్లా అంటే లైక్ నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. బర్రెని గురించి అటు కొట్టాలి వీళ్ళని పట్టుకొని. లేడీ బార్కర్. A few moments later. నువ్వు ఇక్కడ పెట్టి బిజినెస్ చేసుకుంటున్నావు బాగానే, పొద్దుగాల వాకింగ్ చేసేటోళ్ళకి ఇక్కడ కప్లాన్ని ఎవరివి మరి? ఈ కప్లాన్ని ఎవరివి ఇవ్వాలా? గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇవ్వాలా? బండి అట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో అని చెప్తున్నావు. మళ్ళీ ఇంకా బండి అట్లా పెట్టినా లేకున్నా అని నువ్వు ఇలా వాడడం కరెక్ట్ కాదు, అర్థమైందా? ఇక్కడ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నావు, ఇక్కడ పక్కన ఖరాబ్ చేయనిక లేదు నీకు. మర్యాదగా చెప్తున్నావు, ఇంకోసారి ఇట్లా చెత్తేస్తే మాత్రం బాగుండదు. One eternity later. ఫైనల్లీ నా వాకింగ్ అయిపోయింది. చూడండి 10,139 స్టెప్స్ జరిగిన. మన కైలు ఆడుండు కదా ఎంట్రన్స్ దగ్గర, ఆడికి పోయేసరికల్లా ఇంకో 1000 స్టెప్స్ అవుతాయి. రిమైనింగ్ 4,000 అయితే 15,000 స్టెప్స్ కంప్లీట్ అవుతాయి. ఆ 4,000 నైట్ వరకు కంప్లీట్ చేస్తా. పైదవి మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకుముందుకు నేను ఒక పర్సన్ ఆడ అన్నా కదా చిన్న స్టాల్లో పెట్టుకుండు అయినా ఇక్కడ నీళ్ళు మంచిగా లేక్ కాడ పెట్టుకొని బిజినెస్ చేస్తుండు. అందరు తాగిన తర్వాత రాగి జాబ్ అవి తాగుతారు కదా, తాగిన తర్వాత కప్పులన్నీ చెర్లకు వేస్తాడు. ఈ పక్కనే చెత్త వేసేది ఉంది, ఆడ వేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, నీకెందుకు బ్రో అందరినీ గెలికినట్టు చేస్తావు అవన్నీ నీకెందుకు అని అంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఒక్కడు కూడా చెప్పలేడు అనుకో, వీళ్ళకు కొంచెం కూడా భయం ఉండదు, డ్యామేజ్ చేస్తూనే ఉంటారు. చెరువులో ఏముండాలి? నీళ్ళు ఉండాలి. వీళ్ళు చెత్త చెదారాలు అన్నీ వేసి మొత్తం గబ్బులు చెప్తున్నారు చెరువుని మొత్తం. ఈ చెరువుని నమ్ముకొనే ఇక్కడ ఉండే ఆ ఇల్లులు అన్నిటికీ బోర్ వేస్తే నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి, చెరువు ఉండేపటికి వస్తున్నాయి. ఆ కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా చెత్త తెచ్చి చిన్లేస్తారు. అందుకే నేను చెప్పిన కొంచెమన్నా భయం ఉంటే చాలు, అంతే. ఇక నేను ఇంటికి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసినాక కొద్దిసేపు బూస్ట్ నేను ఇక్కడ యోగా చేసే వాళ్ళని చూస్తే మస్తు అనిపిస్తుంది. వాళ్ళు చేసే యాక్షన్స్ కానీ యూనిక్ ఉంటాయి, నవ్వడం కానీ. ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయినా అండ్ రైట్ నౌ బ్రేక్ఫాస్ట్ రాగి జావా. హెల్త్ కాన్షియస్ ఉండాలి, సో డైలీ రాగి జావా తాగండి మీరు కూడా. ఈ రాగి జావాలో నేను లైట్గా చియా సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. Many hours later. ఆల్రెడీ ఇప్పుడు నేను వర్క్ కొంచెం సేపు ఆపుతా, ఎందుకంటే ఈవినింగ్ కెమెరా పర్సన్ వస్తాడు ఫిట్ చేయడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను కోటికి వెళ్ళి ఆ కెమెరా ఒకటి అంటే ఇంకో కెమెరా తీసుకురావాలి. ఒకటే తెచ్చిన రీసెంట్లీ, ఇంకోటి పోయి తీసుకొద్దాం పదండి. అందుకే పెట్టుకొచ్చిన హెల్మెట్, మోటో వ్లాగింగ్ కూడా చేయొచ్చు. ఫైనల్లీ వీఆర్ ఇన్ కోటి. ఇప్పుడు ఇక్కడనే మనకు ఉందన్నమాట. అది ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడనే ఇదే సిపి ప్లస్. సో నాకు ఇంకోటి కావాలి. సో గైస్ మళ్ళీ ఇదే తీసుకుంటున్నా, ఈజీ క్యామ్ సిపి Z43Q. సో సెకండ్ కెమెరా. గైస్ కెమెరా తీసుకొని ఇట్లా బయటికి వెళ్ళి లోపల కొట్టి భయంకరంగా కాలుతుంది ట్యాంక్కి, ఫ్యూయల్ ట్యాంక్. మనది గ్లాసే ఫినిష్ కదా, ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది హీట్ని.
ఇదే బ్లాక్ కలర్. ఇంకా స్టార్ట్ అయిపోదాము. కెమెరా తీసేసుకున్నాము. సో ఈఎన్టీ హాస్పిటల్ నుంచి కొంచెం లెఫ్ట్కి రాగానే ఫస్ట్ గల్లీ ఉంటుంది. రాగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంపెక్స్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సిపి ప్లస్. ఓకే రైట్, లెట్ us గో నౌ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి, కానీ ఎట్లా వస్తున్నారు నేను. కెమెరా కూడా ఫుల్ హీట్ అవుతుంది. ఎండ భయంకరంగా కొడుతుంది తెలుసా, మామూలుగా కొట్టట్లేదు ఎండ, చాలా డేంజర్ ఎండ కొడుతుంది. కెమెరా ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసేసి ఇన్స్టా 365 కొనుక్కోవాలి, బెస్ట్ అది. అన్ని వేస్ క్యాప్చర్ చేస్తుంది మంచిగా. ఇది ఒకటి తీసుకుంటే బాగుండు. మచ్చర్చాల బిల్డింగ్ మీద అనుకోవచ్చు, మంచిగా సుకూన్ ఉంటుంది. ఆల్రెడీ గైస్ ప్రజెంట్ మనం చెంపపేటలో ఉన్నాము. ఇక్కడ మా వానక్కకి ఏదో అప్లై చేయాలి కదా డాక్యుమెంట్, దానికి సంబంధించిన అఫిడవిట్ చేయించాలంట. సో అఫిడవిట్ మరి ఇక్కడ చేస్తారా, చెంపపేటలో చేస్తారనుకోండి. బండి ఇక్కడ పెట్టి పోవాలి, ఆడ మీ సేవలు కానీ ఉంటాయి, చేస్తారేమో మరి. ఎవరు చేస్తారో కనుక్కోవాలి. ఎడ పెడదాం కైలు కానీ, ఎడ పెడదామా, పెట్టిపోదాం అమ్మా. ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో కూడా తెలియదు మనకు. ఓపెన్ అవుతున్నాయి కానీ మరి చేస్తారా చేయరా ఐడియా లేదు. బాడీ అయితే చాలా డిహైడ్రేట్ అయింది, చాలా అంటే జస్ట్ రాగి జాబ్ ఒకటే తాగిన కదా, ఏం తినలేదు. టైం 12 అవుతుంది. ఇది ఒక్క అఫిడవిట్ చేయించుకొని ఇంటికి పోతే ఇక ఏమన్నా తినేసి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇదైతే రాసి ఉంది, ఆల్ అగ్రిమెంట్స్ అఫిడవిట్స్ నోటరీస్ విల్ బి డన్ అని. A few moments later. ఓకే మేడం, అంత బాగానే ఫైనల్లీ అయిపోయింది. ఇగో ఇది డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి ఇక. నేను ఇంటికి వచ్చిన అండ్ ఇప్పుడే ఇట్లా బండి దిగిన అండ్ కొన్ని వాటర్ తెచ్చిన. చూడండి ఇప్పుడు సైలెన్సర్ ఎంత వేడి జనరేట్ చేస్తుందో చూడండి. ఇంకా కూడా అందుకే దీని పేరు బుల్లెట్ అని పెట్టారు, బుల్లెట్. చూడండి ఇక్కడ మా రూపం ఇక్కడ కూర్చొని కావాలి కాస్తుంది. ఆడ మిరపకాయలు ఎండబెట్టారు, ఇక్కడ కూర్చుంది. ఇక కూర్చొని తింటుందా చూసుకుంటా. ఇక్కడ చూడమ్మా, ఎక్ బార్ ఇద్దరు దేకియే ప్లీజ్. ఓకే ఇప్పుడు నేను తింటా, నాకు చాలా ఆకలి వేస్తుంది. మార్నింగ్ జస్ట్ రాగి జావ తాగిన కదా, ఇప్పుడు ఇక తినే టైం అయింది. మెన్యూ వచ్చేసి 2 eggs, రైస్, పాలకూర అండ్ అలాగే పప్పు. A few moments later. మా గంగా బంగి బుక్ నౌ. చూడు ఇగో, నిజంగా చూడు ఒకసారి ఇగో. అరే అంటే లైఫ్లో ఒక్కసారి నాకు చేయాలి మమ్మీ, మజా వస్తుంది, కిక్ వస్తుంది లైఫ్లో. అరే 6,000 కానీ 6,000 మళ్ళీ అది ఏడా తెలుసా, ఉత్తరాఖండ్ ఉంది. వేరే వచ్చి ఏం కాదు అది చేయనికి. A few moments later. ఓకే ఇప్పుడు ఇక బ్రేక్ అయిపోయినట్టే, చిన్న బ్రేక్ అది. మమ్మీ వచ్చినండి, సో కాసేపు టైం స్పెండ్ చేసిన. ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది యాక్చువల్లీ, సో అది తీసుకోవాలి. ఆల్రెడీ గైస్ చూడండి, ఇగో మీటింగ్ అయిపోయింది. ఓకే అది సేవ్ అవుతుంది మీటింగ్ రికార్డింగ్. అలాగే నేను ఇట్లా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నా రైట్ నా, ప్రింట్అవుట్ తీసిన. బికాజ్ అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నా రీల్స్ అఫిలియేట్ మార్కెటింగ్ కోసం ఏం చేయాలని చెప్పి రీల్స్ క్రియేట్ చేసుకున్నా. బికాజ్ ఇలా ఉంటే నాకు చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్తా. నాకు డిజిటల్గా అంటే ఏదో ఫోన్లో ఉంటే చూసుకుంటా నాకు మంచిగా అనిపిస్తుంది, పేపర్ మీద ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో అందుకే ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నా. బట్ ఇది స్టార్ట్ చేసే కన్నా ముందు రైట్ నా మీ సేవకి వెళ్ళాలి. తెలుసు కదా, పొద్దుగాల నోటరీ తీసుకున్నాం బానాక కోసం, సారీ అఫిడవిట్, అదే నోటరీ ఆర్ అఫిడవిట్ ఒకటే, అది ఇచ్చేసి అది అప్లై చేయాలి వెళ్ళి. లెట్ us go there. గైస్ ఓపెనే ఉంది మీ సేవ.
మొన్న నేను అఫిడవిట్ చేయించుకోవడానికి అడిగినా కదా, అప్పటి నుంచి సర్వర్ వస్తలేదంట. చాలా ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టి నేను జిరాక్స్లు అవి అన్నీ తీసిన, బట్ సర్వర్ లేదంట. ఎవరు మాత్రం ఏం చేస్తారు. రేపు రమ్మంటుండే బ్రదర్, రేపు మళ్ళీ రావాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటా, చాలా వర్క్ ఉంది. అండ్ అలాగే ఐపీఎల్ కూడా వస్తుంది, అక్కడ పక్కన ఐపీఎల్ నడుస్తుంటుంది, ఇక్కడ మనం వర్క్ చేసుకుంటాం. అట్లా ప్లాన్ చేద్దాం. లెట్స్ గో గైస్. బై ద వే నా న్యూ వ్యాలెట్ ఇది టామీ హిల్ఫిగర్. సో ఇదే అన్నమాట. ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఎలా ఉంది చెప్పండి. చాలా ప్రీమియం క్వాలిటీ ఫైన్ లెదర్ ఇది. ఎక్సలెంట్ వ్యాలెట్, చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కాయిన్స్ పెట్టుకోవడానికి, అండ్ 2 కంపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇలా ఉంది ఇది. ఐ మీన్ కార్డ్బోర్డ్ బాక్సే, బట్ బాగుంది. ఇంతకుముందు నా దగ్గర లెవీస్ ఉంటుండే, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుండే అని లెవీస్ ఉంటుండే, అది పోయిందని ప్రజెంట్ ఇది ఇచ్చారనమాట, ప్రజెంటేషన్ గిఫ్ట్. ఓకే, ఇక నైట్ టైం నేను రైస్ తినను, అందుకే లైట్గా పానీపూరి తినేసి వెళ్దామని వచ్చిన అనమాట. నీ పేరేంటి? ఆల్రైట్ గైస్, కట్లెట్ చాలా బాగుంది. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అదే టైం సరిపోయింది నాకు. అండ్ అలాగే లైట్గా ఐపీఎల్ కూడా చూసిన. సో సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.